బాబా గారు నమస్తే అండి. మీ పేరు? కృష్ణ కృష్ణ. బాబా గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది? బాగానే ఉంది. ఇప్పటికి పర్లేదు, శుభ్రంగా చూస్తే చాలు, అది కావాల్సింది. బాబా గారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న వ్యక్తే. జగన్మోహన్ రెడ్డి ఒకసారి గెలిచాడు. వీళ్ళిద్దరిలో ప్రజల పట్ల ఉండే మనిషి ఎవరు అసలు? ఎవరైనా ఒకటేనండి. ఆయనైనా పార్లా, ఈయనైనా పార్లా, ఇద్దరూ జాతినులే. అది ఆయన కూడా చేసిన పార్టీలో తప్పు ఏం చేయలేదు, ఈయన తప్పు చేయలే. ఇద్దరు కరెక్ట్గా చేశారు, ఎవరిని అన్యాయం చేయలే. అది ఆ పరిపాలనలో చేయలే, ఈ పరిపాలనలో కూడా ఆయన ఎట చేశాడు, వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన్ని ఆలోచించి 4,000 రూపాయలు పెన్షన్ పెంచారు. దాన్ని మనం ఎలా చూడొచ్చు? పెంచలేదు అంటలా, పెంచాడు, శుభ్రంగానే ఇస్తున్నాడు, తప్పు లేదు. అది బాబు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మనందరూ తెలుసు, విజన్ ఉన్న నాయకుడు. గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు లేక యువత చాలా మంది బాధపడ్డారు. ఈ చంద్రబాబు గారి పరిపాలనలో యువతలకు మంచి జరుగుతుంది అంటారా? ఉద్యోగ అవకాశాలు అందరికి వస్తాయి అంటారా? వస్తాయి, చేస్తారు, చేయకేం మానరు. చేస్తే కానీ వాళ్ళకి పేరు రాదు. అది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని చెప్పి మళ్ళీ దాని గురించి మొత్తం పని చేస్తాం స్టార్ట్ చేశారు. మనం దీన్ని ఎలా చూడవచ్చు? పర్లేదులేండి, శుభ్రంగా చేస్తున్నారు లాగండి, దానికి అభ్యంతరం లేదు. ఈయన బాగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు కానీ ప్రభాకర్ గారు చేస్తలేదా అంటలా, చేస్తున్నారు. ఇప్పుడు శుభ్రం చేతం కావాలా. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎన్ని విపరీతంగా పెరిగిపోయినాయి అన్నారు. ఈ ప్రభుత్వం ఎలా ఉంది వచ్చిన 2 నెలల్లో? ఏది ఇంకా కట్టలేదుగా, కట్టడం కూడా కట్టలా. ఇప్పుడు వరకు మామూలుగానే కడుతున్నారు, తర్వాత పెంచుతారో తగ్గిస్తారో అనేది తెలియదు. అది మరి ఇప్పుడు వరకు మామూలుగానే కడుతున్నారు, మరి తగ్గిస్తారో పెంచుతారో తెలియదండి. బెందులూరు నియోజకవర్గ చింతమనేని ప్రభాకర్ గారు మీ అభిప్రాయం? పర్లేదండి, బాగా చేస్తాడు. చేయబట్టేగా మరి మంచోడు అనేది, చేయకపోతే ఎవరు అంటారు, దండం పెట్టొచ్చండి, చేస్తున్నాడు. చేయకపోతే చేయలేదు అంటాం. బాబాయ్ గారు, మరి చింతమనేని ప్రభాకర్ గారు కోపం ఎక్కువ అంటారు, ఎందుకు? కోపం అంటే మరి మనవ చేత ఫస్ట్ నుంచి ఉండదు, మనకు తెలుసు, ఇవాళ కొత్త కాదుగా. బాబాయ్ గారు, ఇప్పుడు కష్టం అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళారు అనుకో, ముందు అన్నం తినంటారా, తర్వాత ఏదైనా అని అంటారంట, అది నిజమేనా? నేను వెళ్ళప్పటికి ఏంటంటే చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి ఏదైనా కష్టం చెప్పుకుంటా వెళ్ళామనుకో, అరే తర్వాత అవన్నీ ముందు భోజనం చేసారా టిఫిన్ చేసారా అడుగుతారంట, అది నిజమేనా? అది కంపల్సరీ అండి, కన్ఫామ్. శుభ్రంగా ఇంటికి వెళ్ళిన మాత్రం శుభ్రంగా చూసి పంపిస్తాడు ఆయన బాధ్యత ప్రకారం. అందుకని ఆయన అంటే మేము దేవుళ్ళలాగా చేతులు వెత్తి కొలుస్తాం. అది ఓకే బాబాయ్ గారు, థ్యాంక్ యూ. వస్తాను. మీ పేరు? రామ్మోహన్ రావు. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది? బాగానే ఉంది. జగన్ గారి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగు. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు మాట ఇచ్చిన ప్రకారంగా పెన్షన్ 4,000 చేశారు, మీకు అంటున్నాయా? 4,000 ఇచ్చాడు, 7,000 ఇచ్చాడు. ఒకటి అన్నీ వస్తూ ఉంటాయి, కాకపోతే కొద్దిగా లేట్ అవుద్ది. బాబాయ్ గారు, ఈ 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రతి పని చేసుకుంటూ వస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాడు అంత చేస్తే ఎవడు అసలు పీకుతాడు అంటే అనకూడదు అనుకో. ఏంటి ఆడు పీకేది, ఆడు ఏం చేశాడు అసలుకి? అన్నది ఏది ఇచ్చాడు, కనీసం ఇది కానీ ఆ ప్రాజెక్ట్ కానీ ఏమన్నా ప్రాజెక్ట్ కానీ ఇది మన దగ్గరలో ఉండదు, ఇది కానీ ఏమన్నా ఇది చేశాడా? కనీసం ఈ రోడ్లు ఏమైనా పోసాడా? అనుకున్నది ఏమన్నా ఇచ్చాడా? ప్రతి ప్రజలకు అండగా ఉంటానన్నాడుగా. 33,000 ఇస్తానన్నాడు. 3,000 ఎప్పటికి ఇచ్చాడు? ఎక్కడిగానే ఇస్తానని చెప్పి 5వ సంవత్సరంలో పూర్తి చేసుకోడు. అట్లాగే చంద్రబాబు గారు అన్న స్టార్టింగ్లోనే 4,000 ఇస్తానన్నాడు, 4,000 ఇచ్చాడు. ఎక్కడికైనా 7,000 ఇస్తానన్నాడు, 3 నెలలు కలిపి 7,000 ఇచ్చేసాడు. ఇంకంతకన్నా మంచి చేసేది ఎవడు? ఇప్పుడు అంటావా, ఇప్పుడు కనుమ కళ్ళు ఉండవు ఇంకా, కాకపోతే ఒకటి నిదానం చేస్తాడు ఆయన, అంతవరకే కానీ ఏది వదిలిపెట్టడం. బాబాయ్ గారు, ఇప్పుడు మన అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు, దీన్ని మనం ఎలా చూడవచ్చు? తెచ్చారు,
అంతకుముందు ఆడు తెచ్చి ఆన్ చేశాడు. కనీసం గవర్నమెంట్ చెట్లే కానీ ఆయన దాంట్లో ఆయన పని చేశాడా? ఆ ప్యాకెట్లో ఎన్నో కోట్లు తెచ్చాడు. ఆడు చేసిన దానికి కూతుకి వెళితే ఇప్పుడు 1000 కోట్లు నట్టం. అది 3 రాజధానులు కడతానన్నారుగా. 3 దానిలో అధ్యయనం రాజకీయాల్లో ఏమీ లేదు అక్కడ. అసలు ఒకటి ఎత్తే 3వ దానికి అనుకోవచ్చు. అసలు ఓ దానికే దిక్కులేదు. అయ్యి ఏంటి అది చేసేది? జనం దగ్గరికి వెళ్తాడు, చెప్పుది దింగుతారు. ప్రజల్లోకి రామను ఆడు వెళ్ళి అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చుంటే ఏం చేస్తాడు? అసెంబ్లీకి మాట్లాడుకుందామంటే అసెంబ్లీకి రావట్లా. ఆయనకు వస్తాడు. అంతకుముందు చంద్రబాబు ఆయన్ని 10 మంది పెట్టి ఆయన నానా ఇబ్బందులు పెడితే పాపం ఆయన 5 సంవత్సరాలు కూడా దాంట్లో కూడా వెళ్ళలేదుగా. నానా మాటలు పాడి ఆడాంటి పేరు నాని ఏంటి, ఆడు గుడి వెళ్ళాని ఏంటి, వీళ్ళందరూ ఏంటి చేసింది అర్థమైంది. లంజవాళ్ళు శుభ్రంగా తెలుగుదేశంలో బాగుపడి లంజవాళ్ళు మాకు అమ్మారే అనకూడదు. కానీ ఆ లంజవాళ్ళు బాగుపడి లంజవాళ్ళు మళ్ళీ వాళ్ళ చంద్రబాబుని ఎవరు ఇస్తాగయ్యారా? ఆయన ఎవరు ఇస్తూ తప్పలేదు. ఇక వాళ్ళు ఫ్యామిలీ జోళ్ళు ఎందుకు? ఇలాంటి నా కొడుకులు ఉండాలా? లంచాలు ఉరి తీయాలి ఎలాంటి వాళ్ళని? బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే 3 సార్లు ముఖ్యమంత్రి మనం చూసాం. అనుభవం ఉన్న వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళిద్దరిలో ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి ఎవరు? ప్రజల పక్కన ఉన్న ఈయనే ఉన్నాడు. ఈ యాజ్ ఇప్పుడు ఈయన ఉన్నాడు. ఏంటంటే ఎందుకు 5 సంవత్సరాలు ఏదో వాడు బాబులాగా అది ఏదో చేస్తాడని జనం అపోహపడి చేశారు. ఏంటి చేసింది? ఆయనకి ఇచ్చిన అధికారానికి ఇంక 5 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు చేసుకోవాలి ఆయన. ఈ 5 ఏళ్ళు ఇంకా చేసుకోవాలి ఆయన. ఈ జనం ఇచ్చిన దాన్ని నిర్ణయించుకోలేకపోయాడు. జనం భూములంట కొనుక్కుంటే పట్టాలంట ఆడి పేర ఉండాలట, ఒరిజినల్ అంట ఆడి దగ్గరను, డూప్లికేట్ వీళ్ళ దగ్గర. ఏంటి ఇయ్యనా? జనానికి బాగు చేసేది ఇదేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో మాట మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పాస్బుక్లే కానీ ఏట్ల మీద చూసిన జగన్మోహన్ రెడ్డి బొమ్మలో ఆ పార్టీ కలర్లు ఉన్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పార్టీ కలర్లో మన ఫోటోలు వద్దు, మహానుభావుల ఫోటోలు ఉండాలి, మహానుభావుల పేర్లు ఉండాలి, అసలు ఏం వద్దని చెప్పి మొత్తం మార్పులు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు ఆయన అంటే నలుగురికి కావాల్సిన పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళే ఉండాలి. కానీ ఈ దరిద్రులు ఎందుకు అని ఆయన ఏంటంటే కొన్ని వదిలేసాడట. అంతే కదా మరి, మంచి ఆలోచనే కదా మరి. ఇంకంతకని ఇంకేం చేస్తాడు ఎవడైనా? ఇప్పుడు అంత దూరంలో పెట్టి ఏడాది కోట్లు తెంగి దాచి దిగాడు. ఏంటి ఇంకా చేసేది? ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన ఎక్కడ కానీ అంటే జనం ఇప్పుడు ఆయన చూసి చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం నచ్చకేక వేసింది. ఇప్పుడు రాజధానికైనా దేనికైనా ఇప్పుడు ఆయన నుంచుంటే చాలు 1,000 కోట్లు వస్తాయి. అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పేదవాడు ఆకలి తెచ్చడం కోసం మళ్ళీ ఏర్పాటు. దీన్ని మనం ఎలా చూడవచ్చు? జనాన్ని ఇప్పుడు చిన్నోడే అండి పెద్దోడే అండి కాదొగ్గుతూ ఉద్యోగాలు చేసుకున్నోడు కూడా దాంట్లోకి వెళ్ళి అంటున్నాడు 5 రూపాయలు భోజనం అంటే ఏంటి? ఇప్పుడు ఆ కూడు కూడా తీసేశారు కదా. ఇప్పుడు అది పెడితే మంచిదే కదా, పెట్టలేదు కదా. తర్వాత మళ్ళీ పెడతానంటే ఇక అంతే. ఇంకే